హలో. ఐయామ్ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది యాక్చువల్లీ మొన్న ఒక వీక్‌డే రోజు నాకు వర్క్ త్వరగా అయిపోతే ఇంకా మేము ఐకే వెళ్ళామనమాట. నేను చాలా రోజుల నుంచి వెళ్ళాలి అని చెప్పేసి అలా పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాను కుదరక. మెయిన్‌గా బెడ్‌షీట్స్ తీసుకోవాలి. నాకు ఐకే బెడ్‌షీట్స్ బా నచ్చుతాయి. క్వాలిటీ చాలా బావుంటుంది. సో, ఎప్పుడు నేను ఐకేలోనే తీసుకుంటాను. అందుకనే మెయిన్ ఆ పని కోసమే వెళ్తున్నాము. అంటే వీకెండ్స్‌లో కుదరదు గదా! సో, అందుకే ఇంకా వీక్‌డేలో ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత వెళ్ళాము. ఎందుకంటే వీక్ డేస్‌లో ఐకియా 8 వరకు ఓపెన్ ఉంటుంది. సో, లక్కీగా ఇంకా నాకు షిఫ్ట్ కూడా త్వరగా అయిపోయిందని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. ఇంకా అంటే బెడ్‌షీట్స్ అని అనుకున్నాను. ఇంకా ఏమైనా నచ్చితే కనుక తీసుకుంటాను. మీరు వీడియో చివరి వరకు చూడండి. నేను ఏమేమి తీసుకున్నాను అని మీకు చూపిస్తాను. మేము ఇంకా రీచ్ అయిపోయాము. సో, పార్కింగ్ అది కూడా చూసారు కదా! చాలా ఖాళీగా ఉంది వర్కింగ్ డే వల్ల. సో, లక్కీగా మాకు టైం కూడా ఎక్కువ పట్టదు. ఎందుకంటే ఎక్కువ రష్ ఉండదు వీక్ డేస్‌లో. వీకెండ్స్‌లో అయితే చాలా రష్ ఉంటుంది. పార్కింగ్ కూడా దొరకడం కష్టంగా ఉంటుంది. బట్ వీక్ డేస్ వల్ల పార్కింగ్ దొరికిపోయింది. ఇంక మేము లోపలికొచ్చేసాము. సో, మనం బెడ్‌షీట్స్ తీసుకోవాలి అంటే ఊరికే యాక్చువల్‌గా అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నేను ఊరికనే ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాననమాట. కొంచెం నాకు ఐకియా స్టఫ్, ఐకియాలో ఉండేవి వాళ్ళ ఐడియాస్, ఐకియా హోమ్ అదంతా కూడా చాలా నచ్చుతుంది. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఇల్లు కొనుక్కుంటే ఇట్లా ఐకియా హోమ్ చేసుకోవాలి అని నాకొక చిన్న కోరికుంది. సో, చూడాలి మరి ఎట్లా జరుగుతుంది అనేది. హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. ఇక్కడ ఒక లైట్స్ ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. అంటే షాన్లియర్ లాగా ఉన్నాయి. చాలా నచ్చాయి నాకు. ఎప్పుడైనా ఇలా సెటప్ చేసుకోవాలి ఇంట్లో. అండ్ ఇక్కడ నేను వ్యానిటీ అది ప్రైసెస్ చూస్తున్నాను. అంటే మనం బయట కొనేదానికి ఇక్కడికి కొంచెం తేడా ఉంటుంది. సో, ఎప్పటికైనా ఒక వ్యానిటీ పెట్టుకోవాలి. నాకు చాలా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. వ్యానిటీ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది పాటియో సెటప్. వాళ్ళే ఐడియా ఇచ్చారు. నేను అదే చెప్తున్నాను మా హస్బెండ్‌కి. ఈ సెటప్ చాలా బాగుంది. చిన్న బాల్కనీ అయితే అట్లా సెటప్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. సో, నాకు అట్లాంటి చిన్న చిన్నవి క్యూట్‌గా ఉన్నవి చాలా నచ్చుతాయన్నమాట. సో, ఎప్పటికైనా అట్లా చేసుకోవాలి. నేను ఇందాక వ్యానిటీ చూసాను కదా! అది కూడా కొనుక్కొని పెట్టుకోవాలి అని కోరిక. సో, చూడాలి ఎప్పుడు ఆ కోరిక తీరుతుంది అని. ఇంకా మేము అలా చూసుకుంటూ అన్నీ ఇంకా కిందకి వెళ్తున్నాము. కింద ఏంటి అంటే కిచెన్ ఐటమ్స్, తర్వాత బెడ్‌షీట్స్ అవన్నీ కూడా కింద ఉంటాయి. లైట్స్ అవన్నీ కూడా కింద ఉంటాయి. సో, అట్లాగే మేము కిందకెళ్ళి అవన్నీ కూడా నేను చూస్తున్నాను. ఏమన్నా నచ్చితే తీసుకుందాము అని చెప్పేసి. ఇంకా మా షాపింగ్ అయిపోయింది. అంటే ఏం కావాలి ఏంటి అని చూసుకొని నేను తీసుకున్నాను. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. సో, వెళ్ళే దారిలో ఈ ఐల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనం ఫర్నిచర్ ఏదైనా కొంటే కనుక అక్కడ ఫోటో తీసుకుని పైన ఉంటాయి మోడల్. దానికి ట్యాగ్ ఉంటుంది. అది ఫోటో తీసుకుని వచ్చి ఇక్కడ పికప్ చేసుకుని మనం బిల్లింగ్ దగ్గరికి వెళ్తే బిల్ వేసేసుకోవచ్చు. మేము సెల్ఫ్ చెక్అవుట్‌కి వచ్చి వేసుకుంటున్నాం అనమాట. నేను కొన్ని అంటే బెడ్‌షీట్స్ తీసుకున్నాను. ఇంకా కొన్ని కావాల్సిన థింగ్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఎప్పుడు ఐకియా వచ్చినా ఈ ఫ్రోజన్ యోగర్ట్ తినకుండా అయితే వెళ్ళను. ఫస్ట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నా. నాకు అది అంత నచ్చలేదు. అందుకే అది ఇంకా మా హస్బెండ్‌కి ఇచ్చేసి నేను వెనిలా ఫ్లేవర్ తెచ్చుకొని తింటున్నాం అనమాట. సో, ఇంకా అయిపోయింది. ఇంకా ఇది తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. మీలో ఎంతమంది ఐకియాలో ఈ ఫ్రోజన్ యోగర్ట్ ఇష్టంగా తింటారో నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి చెప్పండి. తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇప్పుడు నేను మీ అందరికీ మేము ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసి చూపిస్తున్నాను. నేను 2 బెడ్‌షీట్స్ తీసుకున్నాను. మాది క్వీన్ సైజ్ బెడ్ అనమాట. సో, నేను క్వీన్ సైజ్ బెడ్‌షీట్సే తీసుకున్నాను. ఇందులోనే కింగ్ సైజ్, ట్విన్ సైజ్ మొత్తం 3 సైజెస్ ఉంటాయి. సో, మాది క్వీన్ సైజ్ కాబట్టి నేను క్వీన్ సైజ్ తీసుకున్నాను.
ఎప్పుడు అంటే చిన్న చిన్న ఫ్లవర్స్, డాట్స్ అలాంటి సింపుల్‌గా ఉన్న డిజైన్సే తీసుకుంటున్నాము. అంటే నా దగ్గర పెద్ద కలెక్షన్ ఏం లేదు. ఉన్న దాంట్లో ఎప్పుడు అలానే తీసుకున్నాను. సో, ఈసారి కొత్తగా కొంచెం పెద్ద డిజైన్ ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా అలాంటి డిజైన్ తీసుకున్నాము. 2 బెడ్ షీట్స్. తర్వాత ఇదొచ్చేసి కాఫీ విస్కర్ అనమాట. మనం ఇన్‌స్టంట్ కాఫీస్ అవి చేసుకుంటాం కదా! సో, అప్పుడు మనకి ఫ్రాస్టింగ్ అది కావాలి అంటే దీన్ని పెట్టి చేస్తే కనుక బాగా ఫ్రాస్టింగ్ అది వచ్చి మనం మిల్క్ అది వేసినప్పుడు మనకి కేఫే డేలో అక్కడ ఇస్తారు కదా, అట్లా వస్తుందన్నమాట. సో, అదొకటి. తర్వాత ఇదొచ్చేసి సింక్ తోముకుంటాం కదా, దానికి నాకు బ్రష్ కావాల్సి వచ్చింది. ఏంటి బ్రష్ స్క్రబ్బర్ యూస్ చేయొచ్చు కదా అనుకోవచ్చు, కానీ ఇందులో ఏంటి అంటే ఆ లిడ్ ఓపెన్ చేస్తే ఆ లోపల లిక్విడ్ వేసుకోవచ్చు అనమాట. మన డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, సో అది వేసుకుని మనం జస్ట్ ఈ మూత ఉంది కదా లిడ్, అది అట్లా ప్రెస్ చేస్తే దానిలోంచి మనకి ఆ లిక్విడ్ పడుతుంది సింక్లో. సో అది పెట్టి నార్మల్గా నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని అది తీసుకున్నా. తర్వాత ఈ క్లిప్స్, ఓ మై గాడ్, నాకైతే ఈ క్లిప్స్ చాలా ఇష్టం. అసలు ఐకియాలో నాకు చాలా యూస్ఫుల్. ఏ ప్యాకెట్ తెచ్చి మనం అందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు అన్ని జంబో ప్యాకెట్స్ దొరుకుతాయి చిన్నగా, అంటే 50 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ కానీ అలా దొరకవు. ఏ ప్యాకెట్ అయినా సరే పెద్దగా దొరికేస్తాయి. సో అవి తెచ్చినప్పుడు మనం డబ్బాల్లో పోసినప్పుడు కొన్ని మిగిలిపోతాయి కదా, సో ఈ క్లిప్స్ చాలా యూజ్ అవుతాయి. అందుకే ఇవి తెచ్చుకున్నాను. నా దగ్గర అయిపోయినాయి, అందుకే మళ్ళీ తెచ్చుకున్నాను. తర్వాత ఇది వాటర్ క్యాన్ అనమాట. మనం మొక్కలకి వాటర్ పోస్తాం కదా, ఆ క్యాన్. నేను ఎప్పుడు ఐకియా వెళ్ళినా నేను తీసుకుందాం అనుకుంటా, పెట్టేస్తా, మళ్ళీ వచ్చేస్తా. ఈసారి సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంకా తీసేసుకున్నాను. తర్వాత ఈ గ్లవ్స్ నాకు చాలా అంటే వర్త్ అనిపిస్తుంది. అదేంటి ఇంకెక్కడ దొరకవు అంటే, ఇవైతే త్వరగా చిరిగిపోవండి. మిగిలినవన్నీ నాకు ఇప్పటివరకు చిరిగిపోతూనే ఉండేవి. సో అందుకే ఆ గ్లవ్స్ తీసుకున్నాను ఐకియాలో. నాకు క్వాలిటీ నచ్చుతుంది ఐకియా ప్రోడక్ట్స్ అన్నీ కూడా. తర్వాత ఇవి వచ్చేసి మనం మొక్కలు అంటే మట్టి అది వేస్తాం కదా, ప్లాంటింగ్ అవి చేస్తాం కదా, సో అవన్నమాట దాని టూల్స్. తర్వాత ఈ ట్రే ఒకటి, అంటే ఒక చిన్న బాస్కెట్ లాగా తెచ్చుకున్నాను. కొన్ని మసాలా స్పైసెస్ అవి పెట్టుకున్నాము అని కబోర్డ్స్లో. తర్వాత హ్యాండ్ టవల్స్ తీసుకున్నాను. అంటే నా దగ్గర ఉన్నవి ఏంటి అంటే ఇంకా పాడైపోయినాయి. సో అవి తీసేసి కొత్తవి పెడదామని చెప్పేసి హ్యాండ్ టవల్స్ తీసుకున్నా. అండ్ ఇవి ఒకటి తీసుకున్నాను. ఇవి ఏంటి అంటే దేవుడి దగ్గర ఆయిల్ అది పోసుకుంటాం కదా, సో దానికి బాగా యూజ్ అవుతుంది, అందుకని అవి తీసుకున్నాను. అండ్ నాకు ఈ ఫ్లవర్స్ నచ్చాయి, సింగిల్ ఫ్లవర్స్. తర్వాత ఆ లీవ్స్ ఉంది కదా, అది నచ్చింది నాకు. మంచిగా ఫ్లవర్ వాజ్లో పెడితే బాగుంటుంది కదా అని ఇంకా అది ఇవి తీసుకున్నాను. తర్వాత ఇది కొత్తగా వచ్చింది ఐకియాలో. నేను ఇప్పటి వరకు ఇన్నిసార్లు వెళ్ళాను, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా ఐకియా, ఎప్పుడు చూడలేదు. ఇది కొత్త ఐటమ్ ఐకియాలో, ల్యాంటర్న్ అనమాట. సో ఇదొకటి తీసుకున్నాను. నేను తర్వాత సెట్ చేసి డెకరేట్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా చేశాను అని. సో ఇదొకటి తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది ఇది చూడగానే, అందుకని అది తీసుకున్నా. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఒక త్రో తీసుకున్నానండి. జస్ట్ మనం హాల్లో అంటే టీవీ చూస్తున్నప్పుడు అప్పుడు కొంచెం అట్లా చలి అట్లా అనిపించినప్పుడు అట్లా త్రో ఉంటే కనుక మనకి కొంచెం కవర్ చేసుకోవడానికి దానికి బాగుంటుందని అది తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి కొంచెం లైట్ బెడ్షీట్, అంటే పల్చగా ఉండే బెడ్షీట్ అనమాట, అది తీసుకున్నాను. సో ఇవి ఐటమ్స్ మేము తీసుకున్నవి. ఇంకా ఒక ఇండోర్ ప్లాంట్ అది తీసుకున్నాను, వీడియోలో చూపించట్లేదు, అది జస్ట్ నార్మల్ ప్లాంటే. సో అది తీసుకున్నాను. సో ఇదండి మా ఐకియా హాల్. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే, ఇందులో అంటే నేనేమేమి తీసుకున్నాను అనేది నేను మీకు చెప్పాను. నాకు ఐకియా క్వాలిటీ చాలా నచ్చుతుంది ప్రోడక్ట్స్ది, అందుకే నేను ఎక్కువ ఐకియానే ప్రిఫర్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో యూజ్ అయితే మీరు కూడా వెళ్ళి మీరు చూసుకొని మీకేం నచ్చుతాయో, మీకేం కావాలో చూసుకొని కొనుక్కోండి. నేను మీ అందరినీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.